వాళ్ళందరూ వెనకలాగు. సతీష్ అన్న మైక్ శివు మైక్ 2 మైక్స్ ఉన్నాయి చూడండి అక్కడ సార్. 2 మైక్స్ ఉన్నది ఇవ్వండి అన్నయ్యకి. 2 మైక్స్ ఉన్నది అన్నయ్యకి ఇవ్వండి. యా అన్యాయం చేస్తున్నారండి గవర్నమెంట్. ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, మరి ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క రాజధాని నిర్మాణంలో భాగంగా గ్రామాలు 29 గ్రామాలు ఉన్నటువంటి గ్రామ కంఠాలను ప్రభుత్వ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు వారి యొక్క ఆలోచన అనారహితంగా గ్రామంలో ఉన్నటువంటి చొప్పతట్లని, అలానే బేరంలని, గేదెల సాగులను, అదే గ్రామాల మధ్య ఉన్నటువంటి గ్రామ సెంటు 2 సెంట్లు అరెకరం ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్యాయం చేస్తూ వారు ఈ యొక్క రాజధాని కూలికి ఏ విధంగా అయితే వ్యవసాయ భూములకి ప్యాకేజ్ ఇస్తారో అదేవిధంగా ఈ యొక్క స్థలాలకు కూడా ప్యాకేజ్ ఇస్తామని చెప్పి వాటన్నింటినీ కూడా మొన్న ఈ యొక్క పేపర్లో చేయడం జరిగింది. మరి అదేవిధంగా ప్రభుత్వం వారు గత 5-6 సంవత్సరాల క్రితమే ఏదైతే గ్రామానికి అనుకున్నటువంటి కొంత గ్రామకంఠ భూములని 30 నుంచి 35 లక్షలు ఎకరం రేటు ఉంటే, వ్యవసాయ భూములు 7 నుంచి 8 లక్షలు ఉంటే దాన్ని కూడా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. సమస్య వినడానికి వచ్చాను కాబట్టి మీ అందరూ దయచేసి నాకు మీ సహకారం కావాలి. మీరు ఎంత నిశ్శబ్దంగా ఉంటే సమస్య వినడానికి అంత అవకాశం ఉంటుంది. మీ ఉత్సాహాన్ని అర్థం చేసుకోగలను, కానీ ఇక్కడ మనకు అన్నం పెట్టే రైతుల ఆవేదన అర్థం చేసుకోవడానికి మీరు కొంచెంసేపు నిశ్శబ్దంగా ఉంటే వాళ్ళ సమస్య లేదు. ఈ ప్రాంతంలో అన్ని పంచరి భూములు, బీడు భూములు ఉన్నాయి, పంటలు పండట్లేదని అంటున్నారు. కానీ ఎర్రబాలెం గ్రామంలో ఒక 20,000 బస్తాలు వడ్డీ బస్తాలు పండుతాయి ప్రతి సంవత్సరము. 200 లారీలు ఉల్లిపాయలు పండుతాయి, బీరకాయలు పండుతాయి 500 ఎకరంలో, 300 ఎకరాల్లో ములగలు పండుతాయి, మొక్కజొన్న పండుద్ది, ఒక 10,000 టన్నుల మొక్కజొన్న పండుతుంది, మీకు ఇతర కూరగాయలు పండుతాయి. ఇలాంటి పంట భూములు తీసేసుకున్న రైతులు అదే పనుల మీద బతికే వాళ్ళకి అన్యాయం చేస్తే మేము ఎలా బతకాలి అనేది మేము కోరుతున్నాం. నాకు మీరే న్యాయం చేయాలని మా వినది. దాని గురించి మీకు చెబుతాను వచ్చేవాడికి. ఒక రైతులు ఒక సంతకాలు పెట్టారు అవి మొత్తం. దేవుడయ్యా మీరు, మా బాధ ఏంటంటే మాకుంది 60 సెంట్లు భూమి అయ్యా, ఆ భూమి భూసేకరణ చేస్తారంటున్నాడయ్యా. మేము ఎలా బతకం చెప్పయ్యా? మాకేం ఆస్తులు లేవు, ఉన్న భూమి అది. 3 పంటలు పండుతాయి, వరి పండిద్ది, బీరకాయలు పండించుకుంటాం అయ్యా. 60 సెంట్ అయ్యా మాది, ఎర్రబాలెం గ్రామంలోనేనయ్యా. భూమి ఇవ్వలేదయ్యా మేము, ఇదంతా ఎర్రబాలెం వాళ్ళేనయ్యా. అంతా ఇచ్చేశారని ప్రచారం చేస్తున్నాం, విభజించి పాలిస్తున్నారయ్యా. మేము ఇవ్వలేదు మా భూములు. భూసేకరణ చేస్తే మా ఆత్మహత్య చేసుకోవడమేనయ్యా, మాకు దారి లేదు. మేము ఆ భూమి మీద ఆధారపడి బతికే రైతులు అయ్యా. మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి? మీరే దేవుడయ్యా, మాకు ఎక్కడ ఇక దారి లేదయ్యా. భూసేకరణ చేస్తే మా ప్రాణత్యాగానికైనా మేము సిద్ధంగా ఉన్నామయ్యా. మా బాధ దయచేసి అర్థం చేసుకోండి అయ్యా. అది కావాలని ఆ విధంగా చెప్తున్నారయ్యా. అది ల్యాండ్ పూలింగ్కి మీకు సమస్య ఏంటి? మీరు ల్యాండ్ పూలింగ్లోకి ఎందుకు వెళ్ళట్లేదు? మాకు ఇష్టం లేదయ్యా. ఎందుకంటే దానిలో ఒక సెంటెన్స్ ఉందయ్యా 18 ల్యాండ్ పూలింగ్లో. అనివార్య కారణాల వల్ల ప్రభుత్వం ఇస్తానన్నది ఇవ్వలేకపోతే తుది నిర్ణయం సిఆర్డీఏ కమిషనర్ది, కోర్టుకి వెళ్ళడానికి కూడా లేదనే పాయింట్ ఒకటి ఉందయ్యా. అప్పుడు ఎక్కడిస్తారు చెప్పండి అయ్యా? ఇది గ్యారంటీ లేదయ్యా. గ్యారంటీ ఎక్కడుంది? ఏదైనా సరే చట్టబద్ధంగా ఒకటి ఉంటే దానికి మీరు చెప్పినట్టు మేము వెళ్తామయ్యా. ఎక్కడా లేదయ్యా చట్టబద్ధత, ఏ విధంగా లేదయ్యా. భూసేకరణ అంటున్నారు, మేము ఎలా బతకాలి చెప్పండి అయ్యా? ల్యాండ్ పూలింగ్ అంటున్నారు తప్ప ఎక్కడా లేదు.
సిఆర్డి పరిధిలో ఎక్కడైనా ఇస్తానంటున్నాడు. ఎర్రబాలెంలో పొలం తీసుకొని జగ్గేపేటలో ఇస్తే మేమేం చేయాలయ్యా? ఎక్కడ ఇస్తాడని ఎక్కడ గ్యారంటీ లేదు, రికార్డెడ్కి ఎక్కడా లేదయ్యా. 30 సంతకాలు పెట్టి 20 సంతకాలు పెట్టించుకున్నారు. దానిలో అనేక లోపాలు ఉన్నాయ్యా. దాన్ని మేమేం చేయాలి చెప్పండి అయ్యా? మాకు బ్రతుకు తెరువు ఏముందయ్యా? మాకు ఆధారమే లేదయ్యా. ఆ భూమి పోతే మేము ఎలా బతకాలి చెప్పండి? భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి 2500 ఇస్తానంటాడయ్యా. ఎక్కడ 2000? ఒక షుగర్ పేషెంట్కి రావయ్యా మందులు. మా బ్రతుకు అలాంటిది అయ్యా. బీడు భూములు అంటున్నాడయ్యా. అయ్యి బీడు భూములు కాదండి. ఎండాకాలం బీరకాయలు, మళ్ళీ 10 నెలల్లో ఉల్లిపాయ వేసుకుంటాం, మళ్ళీ ఆగస్టు నెలలో మొక్కజొన్న, మన